మాట, బైబిల్లో మాట, యేసు మాట. వలె వలె మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. వలె వలె మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. 2020 సంవత్సరంలో ఎట్లయ్యా అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. మరి బైబిల్ యొక్క గ్రంథంలో నుంచి మొట్టమొదటిగా మనం ప్రభువుని ఆరాధిద్దాం. ఆరాధించడమే మనము కృతజ్ఞత చెల్లించుట. మరి నూతన సంవత్సర అనుభవంలోనికి మొట్టమొదటి ఆరాధనగా ఉదయకాలంలో మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము కొన్ని వచనాలు 15 నుంచి చదువుకున్నా. 38వ అధ్యాయము 15వ వచనం నుంచి, నేనే మందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాధులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుంటున్నాను. పదార్థాలు అండి. నువ్వు నన్ను బాగు చేయలేవు. 17వ వచనం, నికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైన నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమైన కోతి నుండి విడిపించుతుంది. నీ వీపు ఎంత తట్టు నా పాపములను నేను పారవేస్తుంది. పంతొమ్మిది వచ్చిన అందరం బట్టి అందరం చదువుదాం, కలిసి చదువుదాం. సజీవుడు 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 నేను మరి బాగా తీసుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన రెవల్యూషన్ ఆఫ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఫస్ట్ చాప్టర్ 18 వర్డ్స్. అందరం కలిసి చదువుకుందాం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించిన వాడను, ఇందులో సజీవున్నాను మరియు మరణముందు పాతాళంలోకి నేను తాళించవలను నా స్వాధీనంలో ఉన్నది. మరి భాగము యోహాను సువార్త, గాస్పెల్ జాన్ 4:23-24. 4వ అధ్యాయం యోహాను సువార్త 23-24 చదువుకుంటాం. 23 నేను చదువుతాను, 24 అందరూ చదువుతాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చేది. తను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆరాధించేవారు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమలా తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రములు దేవా. ఓ తండ్రి, మరి సమయంలో ప్రత్యేకించి ప్రభా నూతన అనుభవంలో నూతన ప్రభా ఆలోచన విధానములు మనం ప్రవేశపెట్టి ప్రభా నా తండ్రి నూతన మనసుతో నూతన హృదయంతో నూతన సంవత్సర శుభాకాంక్షలతో మమ్మల్ని ప్రవేశించేసి నీ ఆలయంలో ప్రభా ఈ విధంగా మొదటి దినమున ప్రభా మరి సజీవంగా ఉంచిన దాన్ని బట్టి వందనాలు అయా. మరి నా తండ్రి నూతన అనుభవంలో నూతన సృష్టిగా మమ్మల్ని అయా మీరు చూసిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వాక్యంలో నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి అయా ఈ సంవత్సరం అంతా కూడా మాకు దయాకిరీటంగా ధరింపజేసిన దాన్ని బట్టి నూరారా స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదువుబిడ్డ లేఖన భాగంలో నుంచి కొన్ని మాటలు మనం గుర్తు చేస్తున్నాం. నిజంగా 38వ అధ్యాయంలో
మరి ఇక్కడ హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది. మనకు తెలుసు 38లో యెషయా దగ్గరకు వచ్చి ఏమంటున్నాడంటే, అయా నువ్వు బ్రతికిన సంవత్సరాలన్నింటిలో చాలుక నువ్వు మరణం అవుతున్నావు కనుక నీళ్లు నువ్వు చక్కబెట్టుకోమని యెషయా ద్వారా తనకు ఒక ఉత్తరం వచ్చింది. వచ్చినప్పుడు తను ఏం చేశాడు, దేవుని ఏమో దూషించలా, లేకపోతే యెషయా ఎట్లా ఏమన్నాడు, అయ్యా నేను కృపతో నేను ఎట్లా జీవించినాను, నా సంవత్సరాలన్నింటిలో నన్ను కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ఏం చేశాడు, కన్నీరు విడిచి దేవుని ప్రార్థన చేశాడు. నిజంగా ఆ కన్నీరు దేవుని మనసు పశ్చాత్తాపడి తనకు ఆరోగ్యం మళ్ళా 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. 2024లో మనం కూడా దుఃఖపడి మరణ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క రోగముల నుంచి కూడా మన సంకటములని కూడా ఆయన కుదుర్చుకొని మన స్థితిగతులను ఎరిగి మరలా మనకు ఆయుష్కాలం ఇచ్చే 2020 సంవత్సరంలో ఆయనకు స్తుతిగీతం పాడటానికి, ఆయనకు స్తోత్రం అర్పించడానికి, ఆయనకు మరి ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొక మనం జ్ఞాపకం చేసుకోవడానికి మన ప్రాణంతో చెప్పాలి. ఏమని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అని చెప్పుకోవాలి. మన ప్రాణానికి, నీ ప్రాణం నీ చేతుల్లోనే ఉంది. ఏం చెప్పాలా, హిజ్కియా అదే అంటున్నాడు, అయ్యా ప్రభుతో నీ సన్నిధిలో నేను ఎట్టు నడిచానో, నీ సన్నిధిలో ఎలా జీవించానో, నేను నన్ను చంపడానికి నీకు ఇష్టం లేదు కదా ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నప్పుడు దేవుడు పశ్చాత్తాపడి ఏమన్నాడు, హిజ్కియా కన్నీరు విడుచుట నేను చూసినాను. యెషయా అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ పరమశాల అనగా ఆ నడిమిశాల దాడి వెళ్ళక ముందే హిజ్కియా యొక్క కన్నీరు చూసి దేవుడు 2024 దాటిపోయి 25 వెళ్ళక ముందే దేవుడు పశ్చాత్తాపడి యెషయాతో అంటున్నాడు, హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఏమంటున్నాడు చూడండి, నీవు తిరిగి హిజ్కియా దగ్గరికి పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదుకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూశాను. నువ్వు కన్నీళ్లు విడిచావు కనుక ఒప్పుకోలు ప్రార్థనలో 2024లో 2025లో నేను దాటవేశాను. లేకపోతే ఎక్కడుండేవాడివి, పాతాళ లోకంలో ఉండేవాడివి. అందుకే అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయన బాగైనాక నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చను, నాకు కలిగిన వ్యాధులను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడిచిపోతాను. ఒకప్పుడు ఎట్లా ఉన్నాడు, మెల్లగా లేడు. ఆయనంతా కూడా ఏం చేశాడు, తన యొక్క విరోధముగా ఉన్న రాజులతో కూడి తన యొక్క బలపాత్రలో పాల్గొంచుకొని వచ్చినాడు. దేవుడు విరోధంగా జీవిస్తూ వచ్చినాడు. అదే అయితే ఏమన్నాడు, మరణకరమైన రోగం వచ్చింది, దాన్ని గ్రహించినాడు, ఏడుస్తూ వచ్చాడు, దుఃఖపడ్డాడు, గోడ వైపు చూశాడు. ఎవరి వైపు చూశాడు, గోడ వైపు చూశాడు. ఎవరైనా దుఃఖం వస్తే ఏం చేస్తావు, ఇటు మళ్ళీ ఏడుస్తావు, ఆయన ఎదురుగా మళ్ళలేవు. మనిషిని వైపు చూసి ఏడవలేవు, ఏం చేస్తావు, గోడ వైపు చూస్తావు. ఏదైనా కబురు వచ్చిందనుకో ఏం చేస్తావు, గోడ వైపు చూస్తావు. అయ్యో దేవుడా, ఈ శ్రమ ఎందుకు పెట్టావు, నాకు ఈ బాధ ఎందుకు పెట్టావు, ఇంత మధ్యలోనే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి అని మనం ఏం చేస్తావు, గోడ వైపు చూసి దుఃఖపడతా ఉంటాం. సహజమే. అయితే దేవుడు ఆ గోడ మీదనే ఉన్నాడు. మనుషుల వైపు చూసి ఏడవలే, యెషయా వైపు చూసి ఏడవలే, పరిస్థితుల వైపు చూసి ఏడవలే, అధికారాన్ని బట్టి ఏడవలే, మరి ఆయనకు రాజ్యాధికారం ఇచ్చిన రాజును బట్టి ఏడవలేదు. కానీ ఒక గోడ వైపు చూశాడు. ఆ గోడలో ప్రభు కనపడతా ఉన్నాడు. అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దృష్టికి నేను ఎట్లా నడుచుకుంటున్నావు. ఏమంటున్నాడు చూడండి, 3వ వచనం, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ వచ్చాడు. వీడారా 2024 అంతా కూడా దుఃఖ వేదనలు, మరణ వేదనలు ఎన్నో పొంచి
శత్రువు ఎంతగానో అలజడి చేస్తూ, శత్రువు విషయమై యెహోవా నా శత్రువు విషయమై నన్ను ఉద్ధరించి ఉన్నామని దావీదు అంటూ వచ్చాడు. మరి అందుకనే నైపితరుడైన దావీదు దేవుడైన, చూడండి ఎక్కడ హిజ్కియా, ఎక్కడ దావీదు ఏమంటున్నాడు? నీ పితరుడైన దావీదు దేవుడైన యెహోవా నీకు సెలవిస్తా ఉన్నాడు. అంతేగా మన పితరులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఈనాడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. మన పితరులకు ఏ దయ కలిగినాడు, మన పితరులలో ఏ కనికరం కలిగినాడు, మన పితరులకు ఏ ఆయుష్కాలం ఇచ్చినాడు, ఈనాడు కూడా మనకు కూడా అదే ఆయుష్కాలము, అదే ఆరాధన చేయడానికి మనం సిద్ధంగా ఉండడానికి దేవుడు 2025లో మనం సమీపించిన వాడుగా ఉన్నాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండి కూడా మన ఆరాధన కోరుకొని ఏమంటున్నాడు? అయ్యా ఇప్పుడు నేను మెల్లగా నడుచుకుంటాను, నిద్రపోకండి. ఎందుకు పోయారంటే ఏమంటున్నాడు? నేను మెల్లగా నడుచుకుంటాను. ఒకదాన్ని ఇసుకాను కాదు, నేను 24 ఇసుకాను కాదు, 25వ సంవత్సరం నేను మారిపోయాను. నాకు ఆయుష్కాలం ఇచ్చావు, నా ప్రాణగండం తప్పించావు. మరణము తప్పించుట యెహోవా వశము. మా మందిరంలో 2 స్ట్రోక్ వచ్చింది, కోమాలకు వెళ్ళిపోయారు. ఎట్లా సిఆర్కి మామూలు చేయలే, ఒక్కొక్కరికి 5 మంది వచ్చి తలిసిపోయారు. 6వ వాడు వచ్చి ఇక మామూలు కొట్టట్లే, ఇక వేస్తున్నాడు, ఇక ఇప్పుడు మన బ్యాట్ వేసినట్టు వేస్తున్నాడు. అప్పుడు ఆయన లోపల నుంచి ఒక చెడు శబ్దం వచ్చింది, అట్లా వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన మొన్న ఒక ఆయన ఇంట్లో వచ్చింది. నేను ప్రార్థన చేశాను, ప్రభా నేను వచ్చినప్పుడే ఇలాంటి సంఘటన జరిగితే మందిరానికి ఎవరు వస్తారు? కాబట్టి రైతు క్షమించు నాయన, వాళ్ళని క్షమించు, తెలిసి తెలవని వాళ్ళు అజ్ఞానం ఉన్నారు అని చెప్పినప్పుడు దేవుడు వారికి నమ్మకపరిచాడు, సమాధానం ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, మెల్లగా నడుచుకుంటాను ప్రభువా, వీటి వలన మనుషులు జీవితుడు, వీటి వల్ల నా ఆత్మ జీవించింది. నీవు నన్ను బాగు చేయదువు, నన్ను జీవింప చేయదువు. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనము కోతులు నడిపించుతుంది. నీ వీపు నా ఎలుక తట్టు, నా పాపములను నీవు పారవేశావు. ఆ గోడవైపు ఎప్పుడైతే చూశాడో ప్రభు కనిపిస్తా ఉన్నాడు, శిలువ కనిపిస్తా ఉంది, ఆయన త్యాగాన్ని కనిపిస్తా ఉన్నాడు. అదిగో లోక పాపమును మోసుకొనుకో దేవుని గొర్రెపిల్లగా కనబడుతూ వచ్చాడు. ఆయన యొక్క గాయములని కూడా పొందుతూ వచ్చాడు. రక్తసిక్తమైన దేహముతో మరి అర్ధనగ్నముగా ఉండే శిలువలో వేలాడుతూ విసికాకి కనిపిస్తూ వచ్చాడు. అయ్యా నీ పాపములన్నీ కూడా ఏమంటున్నాడు? నీ వీపు ఎరగట్టు నా పాపములను నువ్వు పారవేసితివి. ఏమంటున్నాడు? పాతాళము నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. సమాధులను దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. పాతాళం ఎదురు చూస్తా ఉంది హిజ్కియాకి. మనం కూడా ఎన్నిసార్లు ఎదురు చూసిందో 24లో 2024లో ఎన్నిసార్లు మనకి మరి ప్రాణగండం ఎన్నిసార్లు చూసిందో పిల్లారా, ఎన్నిసార్లు చూసినా కూడా దేవుడు ఆ మరణాన్ని తప్పించినాడు. మన కాల విషయములన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. మన యొక్క కాలగతులన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అందుకే మనను సజీవుడుగా ఉంచినాడు దేవుడు. పాతాళమును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు అన్నాడు. దాన్ని కూడా చూడండి 30వ అధ్యాయము, దావీదు కీర్తన 30వ అధ్యాయము ఒక మాట చదువుకుందాం. 30వ అధ్యాయము 8-9 వచనాలు. యెహోవా నీకే మొరపెట్టుకుని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినట్లా నా ప్రాణం వల్ల ఏమి లాభము? మరి నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి వివరించునా. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయమును. నా ప్రాణం మౌనంగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్ప నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. మను నిన్ను స్తుతించునా. నిజంగా పిల్లారా, మనుకు మనైపోయే మన జీవితాలని దేవుడు ఏం చేసినాడు? నిలబెట్టినాడు, సజీవంగా ఉంచినాడు. ప్రతిమానుకున్నాడంటే అయ్యా అని గోతులలో దింపినాడలా నాకు ఏమి లాభము? యెహోవా నీకే మొరపెడితేనే నా ప్రభువును బతిమాలుకున్నాడట 10సార్లు. ఎందుకంట నేను గోతిలోనికి దిగినలా నా ప్రాణముల ఏమి లాభం? ఏమి లాభం లేదు నీ వల్ల. కానీ దేవుడు తన స్వరూపంలో తన యొక్క ముఖములో నిన్ను చూశాడు కనుక నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు.
అందుకనే ఏమంటున్నాడ, దుఃఖమును నాట్యముగా మార్చిన వాడుగా ఉన్నాడట. నిజంగా దుఃఖమును నాట్యముగా మార్చడం అంటే మాటలు కాదు, దేవుని సన్నిధిలో కనబడాలని ఈ దినమున హిజ్కియాను జ్ఞాపకం చేసుకున్నాడు, దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడిగా ఇంకా అంటున్నాడు చూడండి, 102వ అధ్యాయము దావీదు కీర్తనలు, దావీదు కీర్తనలు 102 102లో 23వ వచనం. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినమును కొద్దిపరిచెను. నేను ఇలాగూ మనవి చేసి తిని, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములను ఆది అందు నీవు భూమికి పునాది వేసినవి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు. అవన్నీ వస్త్రములే పాతగిరును, ఇప్పుడు అంగవస్త్రములు తీసివేసినట్లు నీ వాటిని తీసివేయను అని మార్చబడును. నీవు ఏకరీతిగా ఉన్నవాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. ప్రియారా ఏమంటున్నాడు, అయ్యా నా దినముల మధ్య నన్ను కొడుకోకయ్యా. వంకకండి కింద చూస్తే నిద్ర వస్తుంది. చూడండి వాక్యం ఏమంటున్నాడు, నా దినముల మధ్య నన్ను కొనిపోకు. ఎందుకంటే ఏమంటున్నాడు, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసినాడు. రోజు రోజు బలం తగ్గిపోతా ఉంది. అన్నగారి గురించి పరిచయం అయినప్పుడు బక్సి గారికి సమకాలికులు కొరియర్ గారికి అన్నప్పుడు ఎంత వృత్తులు ఎంత ఈ వయసులో కూడా సేవ చేస్తున్నాను అనుకున్నా. తర్వాత చూసినాను, వచ్చినాక చాలా కష్టపడుతూ నిజంగా ఈ వయసులో రిటైర్మెంట్ వయసులో కూడా దేవుడు సేవ చేయలేదు. నేను ఇంకా ప్రభా సరైన మందులు కాయలేకపోయానని ఒప్పుకుంటా వచ్చినాడు. చూశారా, దేవుడు ఇచ్చిన బలం అంట కృంగిపోదు, కానీ మన బలం ఏమైందంట, నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసినాడు. పరిస్థితుల వైపు, సంఘం వైపు, కుటుంబం వైపు పరిస్థితులని, అనారోగ్య పరిస్థితి సహకరించదు. ఇలాంటి జీవితంలో కూడా దేవుడు సవాలుగా మరి ఆయుష్కాలం ఇస్తూ వచ్చినాడు. ఇంకేమంటున్నాడు, నా దినమును కొద్దిపరిచాను, కొద్దివైపోయినాయంట. అందుకనే నేను ఇలాగ మనవి చేసి, నా దేవా నా దినముల మధ్య నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములను, తరతరములకి దేవుడు ఆయన, తరతరాలలో ఉండే దేవుడు ఆయన, యుగ యుగాలలో ఉండేవాడు ఆయన, మనుషులని మట్టికి మార్చేవాడు ఆయన, బ్రతికించేవాడు ఆయనే, మృతులను సజీవులుగాను జనులుగాను చేయవాడు ఆయనే. ప్రియారా కృంగజేయవాడు ఆయనే, లేవనెత్తువాడు ఆయనే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టేవాడు కూడా ఆయనే. అనేకమైన పిల్లలు కన్నది కృషించిపోతాడ, 7 పిల్లలు కన్నది. నిజంగా దావీదు యొక్క మహారాజు జీవితంలో ఏమంటున్నాడంటే, అయ్యా నువ్వు ఏకరీతిగా ఉంటావు, నీ సంవత్సరానికి అంతం లేదు. నిజంగా ఆయన కృప కలిగిన వాడు కనుక మనము ఏమైనామట. చూడండి, ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయము 8 తర్వాత ఉంటది. ఇలాపు వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం చదవాల. యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనం నిర్మూలము కాకున్న వారము అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుతున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. నేను నమ్మదగిన వాడిని కాకపోయినా, నా రోగము కుదరకపోయినా, నా సమస్యలు తీరకపోయినా నీవు నాకు నమ్మదగిన వాడు. ఎందుకంట యెహోవా కృప గలవాడు. ఇంకేమంటున్నాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నదంట. ఆయన వాత్సల్యత ఏమంటాడు, హబక్కూకులో కూడా ఓపించుతూనే వాత్సల్యము పుట్టుతున్నది. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచయా, నూతనపరచు. పిల్లరా, మన తరతరాలలో దేవుడుగా ఉండి ఈనాడు వరకు కూడా ఈ 2025లో కూడా దేవుడు నేను సజీవుగా చూడాలనే నేను మృతులలోంచి బయటికి లాగిన వాడు ఉన్నాడు. ఎలాంటి వాడంట, మరణములో నుంచి 4:24లో 5:24లో ఏమంటాడు యోహాను సువార్తలో, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు వాడు మరణములో నుంచి జీవములోనికి దాటివేయబడి ఉన్నాడు. ఆయన మాట వినాలా,
ఈ లోకము శాస్త్రం కాదు. ఎప్పుడు మూస్తామో, కన్ను మూస్తే కన్ను తెరుస్తాము ఒక దినాన. ఈ లోకము నిరీక్షణ లేక నిస్ఫలంగా ఉన్నప్పుడు, ఏడికి చేతగాక కుంగిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కృంగి ఉన్నావు. చూడండి 43వ దావీదు కీర్తన 43:5 వచనం. నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలోని వేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షించుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించాను. అది ఇంకనూ నేను ఆయన స్తుతిస్తాను. ఎందుకంటే నా ప్రాణమా ఏమంటున్నాడు, నీ వేళ కృంగిపోతున్నావు. దేని కొరకు కృంగిపోతున్నావు? రోగం బాగలేదని ఎన్నిసార్లు మందిరానికి రాకుండా ఆరాధించలేకపోయాం పోయిన సంవత్సరం అంతా. ఈ సంవత్సరం అలాగే ఉంటావా? దేవుడికి ఇచ్చే భాగాన్ని ఇవ్వకుండా హాస్పిటల్కి వెళ్ళి ఒక ఆయన అంటాడు 70,000 నా జ్వరం వచ్చి మా పిల్లలందరికీ అన్నాడు. మరి మందిరానికి ఏమైనా ఇచ్చావంటే సున్నా, ఏమీ రా. 70,000 అయితే మొత్తం రికార్డులను ఇంట్లో పెట్టుకున్నాడు, స్కానింగ్ రిపోర్ట్లని. మరి ఏనాడైనా దశభాగం ఇచ్చావా అన్నా? ఇయ్యలేదన్నా. ఇప్పటి నుంచి నీకు 70,000 కాదు, నీకు ₹1,00,000 మిగులుతాయి. ఇంకా ఇలా హాస్పిటల్ ఎంతైనా పెడతాం. నేనేం పెట్టినా, నేనే ఎక్కువ నేను కూడా పెట్టాను. కానీ దేవుడికి ఇవ్వడానికి మనసు. అందుకే ఎన్నిసార్లు కృంగినప్పుడు దేవుడు నీ డబ్బు చూడలేదు, కానీ నీలో ఉన్న ఆంతర్యము చూసి, నీలో ఉన్న మంచితనాన్ని చూసి, నాకు ఇష్టమైన వాడు నాకు ఇష్టడు అనే మాట ఆయన ఉపయోగించుకున్నాడు కనుక, నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడతా ఉన్నావంట. తొందర. కాబట్టి ఏమంటున్నాడు ఇసుకి, ఏమంటున్నాడంటే నా సంవత్సరంలన్నీ నేను మెల్లగా నడుచుకుంటాను. ఇప్పటి నుంచి దేవునింట్లో కనబడతాను, దేవునింట్లో నేను ఆరాధిస్తాను, ఇద్దరు నేను ఆయన స్తుతిస్తాను అంటున్నాడు. అందుకనే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 10వ వచనం చదవండి. 19వ వచనం. సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినము నేను సజీవుడని నిన్ను స్తుతించుతున్నాను. నిజంగా సజీవులే. ప్రాణపోయిన వాడిని వాడు లేస్తాడా? ఎదురు కళ్ళం పోయి దిప్పుడు కళ్ళం కాడ పెట్టి నాయన లేరా లేస్తాడా? 3 సార్లు పలుకురా శివులు అంటే వాడు ఎన్నో లేచుండో ఏమో, వీడు దిప్పి ముత్తుకుంటా ఉంటాడు. పక్కనోడేమో ఆకలి చదువుకుంటాడు, ఏమో దిప్పి తాగకూడదు. అదేనండి, పోయాడు. ఉన్నప్పుడేమో నీళ్ళు పోయి పోయితివి, నోట్లో గంజి పోయి పోయితివి. పోయినాక దిప్పుడు కళ్ళం కాడ దిప్పి నాయన 3 సార్లు పలుకుతాడు. ఏం పలుకుతాడు? వాడు ప్రాణమే బాగా 3 సార్లు ఆడగలుగుతాడు. 7 సార్లు కూర్చున్నా ఇప్పుడు మొత్తం పోయి చెవులు వదిలినా కూడా బలపడి అయిపోయింది. పిల్లారా, సజీవుడిగా ఉన్న నీవు ప్రభువుని ఆరాధించాలి. ఈ సంవత్సరం అంతా నువ్వు సజీవులెక్కడో ఉండాలి. నీవు బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు దేవునిలో నమ్మకంగా ఉండాలి. అందుకనే హిజ్కియాకి ఇప్పుడు జ్ఞానోదయం కలిగింది. ఇప్పుడు రసిస్తా ఉన్నాడు దేవుని గురించి. సజీవులే కదా నేను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనే నేను స్తుతిస్తాను. కాబట్టి దేవుడు కూడా మాట చెప్తూ వచ్చాడు. యేసు ప్రభు వారు మృతుడే తిరిగి లేచిన తర్వాత యోహాను పద్మార్ దీపంలో పరవాసిగా ఉన్నప్పుడు యోహానుతో అంటున్నాడు. చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాడు. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళము చెవులు నా స్వాధీనములో ఉన్నాయి. వింటారా? యోహాను ప్రత్యక్షతలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను, నీ త్యాగం వృధా కాదయ్యా. ఇదిగో నేను సజీవుడను. చనిపోయినా అనుకుంటున్నారా? తిరిగి మృతుడు నేను లేచాను. సభా పర్వతం మీద కూర్చున్నాను. మిమ్మల్ని అనాథులుగా విడవను. మీరు లోకంలో ఉన్న నెమ్మది సమాధానం చూడద్దు. నేనిచ్చే సమాధానాన్ని కలిగి ఉండు. నా ఇంట్లో ఆరాధించు, నా ఇంట్లో నమ్మకంగా జీవించు. పౌలు అంటాడు, అయ్యా నేను ఏమై ఉన్నాను అది నీ కృపనే కలిగి ఉన్నాను. నీకు ఒక నిత్య జీవితము, నూతనమైన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో చాలా మంది ఏమనుకుంటారంట, ఈ లోకంలోనే తిని చనిపోతామని అనుకుంటారంట. చాలా దౌర్భాగ్యమైన స్థితి అంటాడు పౌలు. ఈ లోకం అందే నిరీక్షణ నుంచి
ప్రభునందు నువ్వు చనిపోయి ఇక నీకు నిరీక్షణ లేదు, జీవితం లేదు అనుకుంటే లోకంలో అందరికీ నువ్వు దౌర్భాగ్యం అంటాడు ప్రభు. పౌలుతో అంటాడు, పౌలు అంటాడు సంఘానికి, పిల్లారా ఏమంటాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనేది కానీ ఇదిగో యుగములు సజీవుడనై ఉన్నాను. పిల్లారా సజీవుడైన దేవుడు నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఏదో పెదవులతోనే ఆరాధిస్తున్నారు కానీ వ్యర్థము ఆరాధిస్తున్నారు కానీ వారి ఆంతర్యంలో హృదయపూర్వకంగా ఆరాధించట్లేదు అంటున్నాడు. ఏదో పైకి 4 మాటలు తేట తెలుగు పలుకులు తీయ తెలుగులు అన్నట్టుగా ఆ తీయ మాటలే 4 మాట్లాడితే హ్యాపీనెస్ వచ్చేసిందా? ఎంత కష్టపడ్డాడు, నేను కాపాడుతూ వచ్చినాడు. కోడి తన పిల్లలను కాసినట్టుగా గత ఎత్తుకోపోకుండా ఎన్నో మార్లు శత్రువు ఎత్తుకోపోకుండా నిన్ను కాపాడుతూ నిన్ను కంచె వేసి కాపుదల ఇచ్చి ఎంతో భద్రతగా కాపాడుకొని ఈ 2020 తీసుకొచ్చాడు. లేకపోతే ఎక్కడ రాలిపోదుమో ఎడిపోదుమో దాడి లేకుండా 1 రోజు 2 రోజులు ఏడుస్తారు, 3వ రోజు అయిపోయింది. ఎక్కువ రోజులు 20 రోజులు అయిపోయింది, టైం అయిపోయింది. నిజము 40 దినాలు ఏడిచి ఆడపిల్లలు తల్లులు అందరూ వచ్చి ఇప్పుడు అటు కాదు, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. అల్లుడు బిడ్డ వచ్చి అటు దోస్తులు వెళ్ళిపోతాయి. ఏందమ్మంటే ఇంటికా డ్యూటీ రేపు ఆయన కానీ పెంచి 20 సంవత్సరాలు ఒక బిడ్డనిచ్చి పిల్లల్నిచ్చి ఒక గౌరవం ఇస్తే ఏముంది, రేపు డ్యూటీ మా సార్కి రేపు డ్యూటీ ఆబ్సెంట్ అయితే రాని అయినా పర్వాలేదు, దేవుడు నమ్మదగిన వాడు. అందుకని ఆయన అన్నాడు, యెహోవా కృప కలిగిన వాడు, ఆయన మనం నిర్మూలన చేయకుండా ఆయన మనం కాపాడుతూ ఉన్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం ధన్యులము. ఇంకే మాట ఏమంటాడు, మలాకి 3వ అధ్యాయం చూడండి, 3:2 మలాకిలో ఒక మాట అంటాడు. పాత నిబంధనలో లాస్ట్ మలాకి 3వ అధ్యాయము 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వాడైన మీరు లయము కాలేదు. నిజంగా యెహోవానైన నేను ఎవరట? మార్పు లేనివాడు. మనం మారిపోతాం, ఊసర వెళ్ళ రోజు రంగులు చూస్తాం, కానీ దేవుడు ఒకే నిబంధన, ఒకే తీర్మానం. మన పితరులకు ఏం ప్రమాణం చేసినాడో అదే ప్రమాణాన్ని మనకి ఇచ్చినాడు. మన ప్రభు మనకి ఏదైతే తీర్మానించి వెళ్ళిపోయాడో అదే తీర్మానం మన పితరులు, మన యొక్క అపోస్తలులు ఎంత త్యాగం చేశారో. వాటికన్ సిటీలో పౌలు తను కిందికి, అయ్యా నేను తల పైకి కాలు కిందికి అంత యోగ్యుడు కాదయ్యా, తల కిందికేసి కాలు పైకి సిలువేసుకోండి. ఎన్నోసార్లు బొంకిన వాడు ఉన్నాడు, నేను కాదన్నాడు, నేను అలాంటి వాడిని కాదు, నేను ప్రభువుని ఆరాధించనే చేయలేదు అన్నాడు. చివరికి ఏమయ్యాడు? సిలువతో పోతా ఉంటే, పేతురు నన్ను ఎన్నోసార్లు బొక్కావు, కోడి వేయక ముందు నేను బొక్కుతావని చెప్పాను కదా, ఇదిగో నువ్వు బొక్కావనగా కోడి కూస్తూనే ఉంది. తర్వాత ఏమైపోయాడు? తర్వాత కూడా ప్రభు లేచిన తర్వాత కూడా ఆరాధించుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? వలలు తీసుకొని పోతున్నాడు. జబదీ కుమారులు అందరూ పడుకొని పోతున్నాడు. పోతుంటే పేతురు ప్రభు దగ్గర వచ్చాడు. ప్రభు వచ్చి అన్నాడు, అయ్యా నన్ను ఆరాధించకుండా ఎంతకాలం తిరుగుతావయ్యా? రాత్రి అంతా చేపలు పెట్టావు, ఒక్క చేప పట్టలేదు. ఇవో దరికి కొంచెం గుడిపక్కి కానీ వాళ్ళ పిగలపడి వచ్చాయండి చేపలు. తర్వాత అన్నాడంట, పేతురు అన్నప్పుడు ఆ స్వరం ప్రభు దగ్గర ఎరిగి వెంబడే దాంట్లోనే పడిపోయాడు సముద్రంలో. మళ్ళీ వెంబడే బయట తీసి, నమ్మకంగా జీవించు, ఇదిగో నువ్వు నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను చూడు, అవి గుడి మంచి చెడ్డ అన్ని ఉంటాయి, వాటన్నిటిని కరిగరిస్తే నీ రాజ్యం నా రాజ్యంలో నీకు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అయ్యా నీకే తెలుసు కదయ్యా నా పరిస్థితి ఏందో, నా పరిస్థితి ఏందో అన్నా కూడా నువ్వు ఎవరిగా ఉన్నప్పుడు నీ ఇష్టమైన చోటుకి వెళ్ళావు, నీ నలుగురు మోసుకొని వస్తారు, నువ్వు కాలు చోటుకి వెళ్తావు అన్నప్పుడు ఇలా తన మరణం గురించి చెప్తూ వచ్చినాడు. ఈనాడు మనం కూడా ఆరాధించకుండా గుడ్డిగా ఉంటే సాతాన్ని మనం ఆరాధించినట్టుగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తామో ప్రభు మనతో ఉంటాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీలకి 13 మాట చూసుకొని ఆరాధిస్తాం. ఎబ్రీలకి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే రీతిగా ఉండడు. అది ఆయన మార్పు లేనివాడు కాదు. మనం మారిపోతాం. ధనం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు,
మన వంశవారు ఉన్నప్పుడు, మన కులవారు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మన ఇంటికి ప్రార్థన పెట్టిస్తాం. అప్పుడు ఏం చేస్తాం? ఆశీర్వాదాలన్నీ వేరే వాళ్ళు కృతజ్ఞత మీటింగ్ పెట్టుకోవాలి. పోయిన నెలంతా కూడా మనము క్రిస్మస్ చెప్పినట్టుగా ప్రతి వారం ఒక ఇంట్లో మీటింగ్ పెట్టుకోవాలి. అది ఆశీర్వాదం. ఎందుకంటే యేసు ప్రభుని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నా. నీ ఇంట్లో ఉన్న చీకటంతా వెళ్ళిపోతుంది, నీలో ఉన్న అంధకారం అంతా పోతుంది, నీలో ఉన్న భయం అంతా తొలగించబడుతుంది, నీలో ఉన్న పిల్లలకి ఇలాంటి మరి ఉలికిపాటు కూడా నిద్రపాటు ఒక మంచం పెట్టి రోజు కింద పడుతుంది. ఏందమ్మా పక్కనే భర్త ఉన్నాడు, ఎట్లా కింద పడతామంటే ఏదో వస్తున్న రాత్రి ఎవరుకుంటది, మరి ప్రార్థన ఉందా మన ఇంట్లో? లేదు. అందుకే ఈ పరిస్థితి. ప్రార్థన కూడిగా పెట్టుకుంది, ఒక రోజు 2 రోజులు పడింది, ఇంకా బంద్ చేసి. ఎందుకంటే దేవుని యొక్క మహాశక్తి ఆ ఇంట్లో ఉంది. దుష్ట శక్తులు ఎప్పుడైతే ఉంటాయో ఇట్లనే ఉలికిపాటు పడటం, కలవరియటం. యేసుక్రీస్తు ఎవరంట? నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నవాడు, ఏకరీతిగా ఉన్నాడు. మనం ఏకరీతిగా లేకపోయినా ఆయన మనం ఏకరీతిగానే ప్రేమిస్తున్నాడు. ఒకే ప్రేమ, ఒకే సావాసము, అపొస్తలుల బోధ, సావాసము, రొట్టె విందుట, ప్రార్థన చేయడం ఎడతెగ ఉంది. ఎందుకంటే ఆయన మూల్యం చెల్లించినాడు, క్రయం చెల్లించినాడు, తన సంఘాన్ని శ్రద్ధమిచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? సజీవులు సజీవులే కదా, నేను స్తుతించేదాన్ని విధినము నేను సజీవుడు నేను స్తుతిస్తున్నాను. నిజంగా అందుకే దావీదు అంటాడు 103లో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారాలలో దేనిని ఎన్ని మేలు చేశాడు, ఎన్ని మేలు చేశాడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. నిజంగా ఏమడిగాడంట? వేలాది నదులంతా విస్తార తైలం నాకు కావాలన్నా, నీ జ్యేష్ఠ కుమారుడు నాకు ఇవ్వనన్నా, నీ మందరంలో పొడేలు నాకు ఇవ్వనన్నా, నీకున్న ఆస్తి నాకు ఇవ్వనన్నా. ఏమన్నాడంట? దీనత్వము కలిగి, ఏక మనసు కలిగి, నా మాట విని నాకు భయపడి నన్ను ఆరాధిస్తే చాలయ్యా అన్నాడు ప్రభు. అలాంటి ఆరాధన మనం సమర్పిస్తే ఈ 2025 సంవత్సరంలో అయినా ఇష్టమైన ఆరాధన, హృదయపూర్వకమైన ఆరాధన, విరిగినైన ఆరాధన, ఇలా ఆత్మతో సత్యముతో ఆరాధన. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించాలంట. ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మలో ఏముండాలంట? సత్యం ఉండాలి. అది సత్యం ఉండాలి అని నీకు అంటారు. ఏమంటారు? నువ్వు సత్యం ఉందా? నీకు ఏం మాట్లాడుతున్నావు? సత్యం ఉందా నీకు? సత్యాన్ని అసత్యంగా చేసుకొని లోకం వెళుతుంటే సాతానుడు మనం సత్యమైన దేవుడిని మనం కలిగి ఉండి ఆరాధిస్తే దేవుడు ఆ రాజ్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన పిల్లలని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని వర్ధిలింపజేస్తాడు. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం.